బాప్తిజం అవసరం లేదు, చర్చ్ అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు, నేను ఎక్కడికి కూడా వెళ్ళక్కర్లేదు. ఇంటిలోనే యేసయ్యా నా పిల్లల మార్చు, భర్తను మార్చు, నా జీవితాన్ని మార్చు అంటే వినగలిగే దేవుడైన. ఆయనకి చెయ్యాలంటే బాప్తిజం ఉండాలి, ఆయనకి చెయ్యాలంటే బైబిల్ పట్టుకోవాలి, ఆయనకి చెయ్యాలంటే చర్చికి రావాలన్నంత అవసరం ఏం లేదమ్మా. నువ్వు ఉన్న స్థలంలోనే యేసయ్యా మారాన్ని మధురంగా మార్చిన దేవుడు అంట. నా పిల్లలు మార్చలేవా? నా కూతురి జీవితాన్ని మార్చలేవా? నా కుమారుడి జీవితాన్ని మార్చలేవా? నాయనా నా బంధువుల ముందు నా బిడ్డల గురించి సమాధానం చెప్పలేకపోతున్నాను. నేను నా పిల్లల గురించి అడుగుతుంటే ఎందుకన్నావే అలాంటి పిల్లలు అన్నటువంటి మాటను బట్టి మరింత విచారాన్ని వ్యక్తపరుస్తున్నాను. నేను బాధపడకో. ఒకప్పుడు నా తల్లి కూడా నా బంధువులు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక బిక్కుబిక్కుమంటూ 4 గోళ్ళ మధ్యన బతికింది నా తల్లి. ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏ శుభకార్యానికి వెళ్ళాలన్నా సరే వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది, కానీ చెప్పుకోవడానికి సరైన స్థితి లేని కుమారుని బట్టి ఎక్కడికి వెళ్ళేది కాదు నా తల్లి.